మీ మల్లేష్ రీసెంట్గా జరిగిన గేమ్ చేంజర్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఎకనామికల్ డిమాండ్ సప్లై గురించి చాలా మంచిగా మాట్లాడారు. అలాంటి సబ్జెక్ట్ పై మాట్లాడాలంటే ఎంతో అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే మాట్లాడగలుగుతారు. పవన్ కళ్యాణ్ గారు ఏ విషయం గురించి మాట్లాడినా దాని గురించి సబ్జెక్ట్ గురించి అవగాహన తెలుసుకునే మాట్లాడతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ని అయితే రీసెంట్గా జరిగిన గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్లో టికెట్ ధర పెంచడం వల్ల ప్రభుత్వానికి 18% జిఎస్టీ కడుతున్నామని చెప్పాడు. చాలా సంతోషం సార్. ఇంకో విషయము, ఆ ఈవెంట్లోనే జనాలకు చేతులు జోడించి మీరు పొందే 2-3 గంటల ఆనందాన్ని, ఆ ఆనందంతో మీ ఇంటికి వెళ్ళాలి, మీ ఇంటి వారు కూడా ఆనందపడతారని చెప్పాడు. జనాలు కూడా అర్థం చేసుకొని ఒక హీరో వచ్చినప్పుడు దుబ్బకుండా దూరంకి వెళ్ళి చూసి సంతోషపడితే వారికి మంచిది, మనకు మంచిది, మన కుటుంబానికి మంచిది. చాలా సంతోషము. ఒక పెన్సిల్ తయారీ విధానం గురించి పవన్ కళ్యాణ్ బాగా బహు చక్కగా వివరించాడు. ఒక పెన్సిల్ తయారు చేయాలంటే టిప్పు వేరే దేశంకి వెళ్ళి వస్తుంది, గ్రాఫైట్ వేరే దేశంకి వెళ్ళి వస్తుంది, రబ్బర్ వేరే రాష్ట్రంకి వెళ్ళి వస్తుంది. ఇలాంటి మూడు వస్తువులు ఒక వేరే దేశంకి వెళ్ళి సేకరించి ఒక పెన్సిల్ తయారు చేస్తున్నారు. అంటే దానికి ఎకనామికల్ డిమాండ్ సప్లై దీనిపై ఆధారపడి ఉంటుంది. ఓకే సార్, మీరు చెప్పింది వాస్తవమే అది. అయితే నేను ఇప్పుడు మీకు మీ తరపుకెళ్ళి నేను ఏమి కోరుకుంటున్నానంటే, మన దేశంలో ఉన్న రైతులు చాలామంది చనిపోతుంటారు. ఏ దానిలో చనిపోరు, ఏ వ్యవస్థలో చనిపోరు, ఓన్లీ రైతులు ఒక్కటే చనిపోతుంటారు. రైతు ఎలా ఉంటాడంటే ఎలాంటి స్వార్థం లేకుండా వ్యవసాయం చేసి తనకి నష్టం వచ్చినా లాభం వచ్చినా స్వయంగా స్వీకరించే వ్యక్తే ఒక రైతు. కాబట్టి అలాంటి రైతుని గురించి కూడా మీరు మాట్లాడాలని, అలాంటి రైతుకు నేనేం చెప్తున్నా అంటే, అలాంటి రైతు కూడా ఎకనామికల్గా చాలా ఉపయోగపడుతున్నాడు. ఏ విధంగా అంటే, ఒక సన్నకారు రైతు నుంచి ఒక ఉన్న రైతు వరకు 5 నుంచి 20 ఎకరాలు చేసే రైతు దాదాపు ఒక 20 నుంచి 30 మంది ప్రజలకు ఉపాధి హామీ కల్పిస్తుంటాడు. ఫర్టిలైజర్ వాళ్ళకు జిఎస్టీల విధంగా కానీ, మార్కెట్కి వెళ్ళేటప్పుడు జిఎస్టీ విధానం కానీ ఎకనామికల్గా ఎంతో ఉపయోగపడుతున్నాడు దేశానికి కూడా. కాబట్టి అలాంటి రైతుకు గిట్టుబాటు ధర, అంటే పంటకు ఫిక్స్డ్ గిట్టుబాటు ధర కేంద్రంకి వెళ్ళి రాష్ట్రంకి వెళ్ళి ఫిక్స్డ్ గిట్టుబాటు ధర కలిగించి రైతులను ఆదుకోవాలని నా యొక్క చిన్న విన్నపం.